హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్ అండి. ప్రతి రెసిపీ మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు రెసిపీ ఏంటో గెస్ట్ చేస్తారా? ఎస్, ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ. మరి ఇది ఎలా చేస్తారో తొందరగా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఎప్పుడు బిర్యానీ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పైన లేయర్ తీయడం కానీ లేకపోతే ఎట్లా పడితే అట్లా సర్వ్ చేయడం కానీ చేయకుండా ఇట్లా ఒక సైడ్ నుంచే తోడుకోవాలి అన్నాన్ని పైకి. మీరు బయట కూడా చూసి ఉంటారు, ఇట్లా ఫస్ట్ పైన అంటే ఒక సైడ్ నుంచి తీసి సైడ్ నుంచి పై లేయర్ తీసి ఆ బాటంలో ఉన్న ముక్కలు కూడా తీసి తర్వాత దాన్ని కిందికి మీదికి చేసి దాన్ని మళ్ళీ సర్వింగ్ చేయకముందు సెట్ చేసుకుంటారు, లేదా సర్వింగ్ బౌల్లో అలా వేసుకుంటారు. రైట్, ఇలా కింద నుంచి మీకు పైకి లేయాలి. మొత్తము అంతా ఒకసారి చుట్టూతా తిప్పేయకూడదు, ఒక సైడ్ నుంచే తీయాలి. సో ఇది రెసిపీకి ఒక టిప్ అన్నమాట. సో ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను చూడండి. పెద్ద విషయం ఏం కాదు, మనం బగారా రైస్ ఎలా చేసుకుంటామో అలాగనే పుదీనా, ఒక కట్ట పుదీనా, మెంతం కూర, చిన్న మెంతం కూర 3 కట్టలన్నా తీసుకోవచ్చు, అండ్ కొత్తిమీర ఒక కట్ట, బే లీవ్స్ బగారాకులు, లవంగ, ఇలాచి, చెక్క, మీరు తీసుకునే మీకు ఎంత ఘాటు మీకు ఓకే అవుతుందో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు. దానికి కావాల్సిన జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, షాజీరా. ఇది ప్యాకెట్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి, చిన్న ఎమర్జెన్సీ బేసిస్ ఇలా తెచ్చుకోవచ్చు. సో ఇందులోనే మీకు కలర్ ప్యాకెట్ ఉంది, ఫుడ్ కలర్. రైట్, ఇది మటన్, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, టమాటోస్, ఆనియన్స్, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ ఉప్పు. నేను వాడే స్పూన్ ఇదండి, నేను వాడే టేబుల్ స్పూను ఈ ఐస్ క్రీమ్ స్పూన్. మా పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటారు, తప్పకుండా ఆ స్కూప్స్తో పాటు ఆ బాక్సెస్తో పాటు పెద్ద బాక్స్ తెప్పించేస్తాము మామూలుగా. సో దాంతోపాటు ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ కూడా తెచ్చుకోవడం అవుతుంది. అవి కొంచెము వుడన్ వాటిలాగా ఉండేసరికి కొంచెం అవి రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈ విధంగా. సో ముందుగా డేక్షాకు మొత్తం ఏ డేక్షాలో అయితే మీరు బిర్యానీ వండుతారో మీ మెజర్మెంట్ సరిపోతుందో ఆ డేక్షాలో మొత్తం ఆయిలింగ్ చేశాను, ఆయిల్ అప్లై చేశాను. మామూలుగా అయితే నెయ్యి వేస్తారు, నెయ్యి అప్లై చేస్తారు. నేను నెయ్యి వాడను కాబట్టి, మామూలుగా పిల్లలు తింటారు, నేను వంటలలో వాడనండి, ఆయిలే వాడతాను. సో ఎవరికి నెయ్యి కావాలంటే వాళ్ళ ప్లేట్లో వేసుకుంటారు అనమాట. సో ఇక్కడ నూనె మొత్తము డేక్షాకి అప్లై చేశాను. ఎందుకు అంటే ఏది అన్నం కానీ మటన్ కానీ కరుసుకోపోకుండా. సో మటన్ నీట్గా 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. కడిగి వాటర్ అంతా పోయేటట్టు పెట్టుకొని నీసు వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, వంట చేసే ఆ గంటతోనే ½ గంట వేసుకున్నాను. పసుపు చూసారు కదా, అర్ధం టేబుల్ స్పూను. కారము 4 స్పూన్లు వేసుకున్నానండి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ డిషెస్ కారము ఉప్పు సరిగ్గా ఉంటేనే బాగుంటాయి. అండ్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇది ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది, కానీ ఉప్పు ఎక్కువ ఉంటే తినలేము కదండి. సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇదంతా వేసుకొని ఇంకా తీసి పెట్టుకున్న మెంతం కూర, పుదీనా, మెంతం ఆకు, పుదీనా ఆకు, కడిగి పెట్టుకున్నవి ఇవి ఎత్తి వేసేసాను. దీంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ఇవి కూడా వేసానండి. వేసి పెరుగు వేసి మొత్తము దీంతోపాటు మీకు బయట మార్కెట్లో బిర్యానీ మసాలా అని దొరుకుతుంది, ఆ బిర్యానీ మసాలా కూడా
1 టేబుల్ స్పూను లేదా 2 టేబుల్స్ మీరు తీసుకునే ఘాటును బట్టి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. ఈ మెంతులు, జీలకర్ర, లవంగ, ఇలాచి, చెక్క ఇవన్నీ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకున్నాను. ఈ మార్కెట్లో మీకు బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరుకుతాయి. సో అవన్నీ ఆ ప్యాకెట్లో అన్నీ వేసేసాను. పెరుగు కూడా వేసాను. అంతా వేసి మ్యారినేట్ అంటే అంతా కలిపి పెట్టేశానండి. పెట్టేసి ఒక 1 అవర్ వరకు దీన్ని పక్కకు పెట్టేశాను మ్యారినేట్ చేసి. సో దట్ మసాలా ప్రతి పీస్లో బాగా ఇంకుతుందని. దాంతోపాటు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా పోసాను. మామూలుగా అయితే నెయ్యి వేస్తారు, నేను ఆయిల్ వేసాను. ఇది నిమ్మకాయ 1.5 నిమ్మకాయ జ్యూస్ ఇందులో పిండేశాను. ఇంకొకటిన్నర నిమ్మకాయ జ్యూస్ పక్కకి గ్లాస్లో విత్తనాలు పడకుండా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. విత్తనాలు పడితే వంటకము చేదవుతుంది. సో విత్తనాలు పడకుండా నీట్గా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి ఈ రెసిపీకి మ్యారినేట్ చేసి ఈ మటన్కి మ్యారినేట్ చేసి అంతా కలిపి పెట్టి మసాలా మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టేశానండి. పక్కకు పెట్టేసి దీనికి కావాల్సిన మసాలా, రైస్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో ఇదంతా అది లెమన్ జ్యూస్ పోసి ఇలా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేశాను. సో నేను ఇప్పుడు దీనికి రైస్కి కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకోవాలి. రైస్ని ఏం చేయాలి, రైస్ 3 గ్లాసులు ఇలా కొలత తీసుకున్నాను. ఆ 3 గ్లాసులకు సరిపడే వాటర్ పోసుకొని 2 సార్లు కడిగాక దానికి సరిపడే వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. అది అయ్యే లోపల ఇక్కడ పక్కన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొంచెం వేయించుకున్నాను. అవి బ్రౌన్ అయితే పర్వాలేదు, గోల్డెన్ బ్రౌన్కి రావాలి, బ్లాక్ అయిపోకూడదు. ఆనియన్స్ స్లైస్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, పొడుగుగానే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ప్రతి పొర చేత్తో సపరేట్ చేస్తే సపరేట్ అయిపోతుంది. సో అవి అలాగే చూడండి ఎలా సన్నగా తరుక్కున్నాను. ఇవన్నిటిని ఇలా ఆయిల్లో వేయించుకున్నా. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, బిర్యానీ అనేసరికి ఆయిల్ పడుతుంది. సో ఈ ఆయిల్లో ఇలా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంతోపాటు కొంచెము పుదీనా ఆకు కూడా వేసి పెట్టుకున్నానండి ఇందులోనే. ఇవి కొంచెం క్రిస్పీగా మారాలి. క్రిస్పీగా కంప్లీట్గా కాకపోయినా కొంచెం ఎల్లోయిష్ బ్రౌన్లోకి వచ్చేయాలన్నమాట, మరీ బ్లాక్ కాకుండా. ఇది నేను ప్రతి కర్రీ ఏదైతే కన్సిస్టెన్సీ థిక్ ఉండాలన్న కర్రీస్కి, గ్రేవీ బాగా రావాలని నీళ్ళగా కాకుండా అన్న కర్రీస్కి నేను ఇలా చేసుకుంటానండి మసాలా. ఇది 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు. ఇది 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 6 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి వేసాను. అండ్ దానికి తోడు నేను నువ్వులు వేసుకున్నాను. నువ్వులు అందరూ లేదండి, జనరల్గా మీరు అట్లా కన్సిస్టెన్సీ థిక్గా రావాలంటే ఉత్త ఉల్లిగడ్డ టమాటా కొట్టుకున్నా కూడా మీకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అది ఫర్ ష్యూర్. ఇక్కడ నేను నాన్ వెజిటేరియన్ డిష్ అనేసి కొంచెం బాగుంటుంది అన్నట్టు నువ్వులు వేసి చూపిస్తున్నాను. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో ఉన్నారో, లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్గా వేసుకోకూడదు నువ్వులు ఇందులో, రైట్. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కొట్టి రెడీగా పెట్టుకున్నది కూడా ఇందులో వేసేసాను. మీరు చూసారు కదా ఇందాక బిర్యానీ మసాలా కూడా వేసాను. ఇక్కడ చూస్తున్నది మీరు ఫుడ్ కలరు కాంచి చల్లార్చిన పాలల్లో ఈ ఫుడ్ కలర్ వేసి దాన్ని కలిపి పెట్టుకున్నాను రెడీగా. ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి, ఒక 3 to 4 కలర్స్ ఉంటాయి. సో ఆ ఫుడ్ కలర్స్ మీరు ఏ కలర్ తీసుకోవాలనుకుంటున్నారో అది మార్కెట్లో మీరు తెచ్చుకునే దాన్ని మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇలా కలిపి రెడీగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, తర్వాత కర్రీ 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టినాక స్టవ్ మీద పెట్టేశాను. లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడకేస్తున్నాను.
అలాగే పక్కన బిర్యానీ రైస్ ఒక 15 మినిట్స్ అన్న నానబెట్టానండి. నానబెట్టి దాన్ని కూడా పొయ్యి మీద పెట్టాను. అది కర్రీ కుక్ అవుతున్న టైంలో కర్రీ కొంచెమన్నా కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అయ్యింది కర్రీ అన్నాక మీరు బిర్యానీ రైస్ పొయ్యి మీద పెట్టుకోండి. ఎందుకంటే రైస్ తొందరగా అవుతుంది, కర్రీ లేట్ అవుతుంది. కర్రీ అవుతేనే రైస్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కర్రీ కొంచెము మీకు ఉడకాల ముక్క పచ్చి పచ్చిగా టేస్ట్ ఉండకూడదు. అంటే ఇప్పుడు చూస్తున్నారా, ఇందాక నేను వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇలా ఎల్లోయిష్ బ్రౌన్ అయిపోవాలి, గోల్డెన్ బ్రౌన్ అంటారు రైట్. అది ఇలా వేసుకొని ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ఈ ఆనియన్స్, ప్లస్ ఏదైతే పాలల్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నానో అది, ప్లస్ ఈ లెమన్ జ్యూస్ 1.5 లెమన్ అంటే నిమ్మకాయ 1.5 దబ్బా పక్కన పెట్టుకున్నాను కదా, జ్యూస్ స్క్వీజ్ చేసుకొని అదనమాట. మళ్ళీ ఇంకొక లేయర్ అదే విధంగా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ రైస్ ఇలా ఇంకొక లేయర్ వేసుకున్నాను. వేసుకొని సేమ్ మెథడ్ యూజ్ చేస్తూ మళ్ళీ ఒక లేయర్ ఆనియన్స్, కలర్ మిల్క్ అండ్ ఇది లెమన్ జ్యూస్. కొంతమంది కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారండి ఈ లేయర్లో. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. దాంతోపాటు జీడిపప్పు వేయించింది కూడా వేసుకుంటారు కొంతమంది, అలా కూడా వేసుకోవచ్చండి. సో కొంతమంది అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకేసుకుంటారు, అది మీ ఇష్టము. మీరు అలా అలా ఉడికించుకోవాలి అనుకుంటే అలా ఉడికించుకోవచ్చు. నేనైతే ఉప్పు అన్నంలో వేయలేదండి, వేయకుండా కర్రీలో మాత్రమే వేసాను. సో ఇలా నిమ్మకాయ మనం పిండుకునే దాన్ని బట్టి, ఇప్పుడు నేనైతే మీకు 3 నిమ్మకాయల కొలత చెప్పాను. నిమ్మకాయ ఆ పుల్లదనం తగిలితేనే బిర్యానీలో టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. బిర్యానీ తిన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే. ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలా అంటే కారము, గరం మసాలా అంత హెవీగానే ఉంటాయి కాబట్టి కొంచెం నిమ్మకాయ తగిలితే ఆ టేస్ట్ చాలా అసలు చెప్పడానికి సరిపోదు, అంత బాగుంటుంది బిర్యానీ. సో ఇలాగా దీన్ని మాడిపోకుండా అడుగంటకుండా నేను ఎవ్రీడే యూజ్ చేసే ప్రొసీజర్ ఏంటి అని అంటే, లో ఫ్లేమ్ ఉన్న బర్నర్ మీద పెంక పెట్టేసి అన్నం కొంచెం ఉడికాక ఇలా ఆ పెంక మీదకి చపాతీ పెనం అంటారు కదా, దాని మీదకి ఆ డేక్షన్ మార్చేసాను. చిన్న బర్నర్ మీద పెట్టాను. పిండి కలిపి మూతకి ఫిక్స్ చేసి బట్ట కట్టి ఇట్లా తిప్పలు పడకుండా నేను ఒక స్టీల్ డేక్ష నిండా నీళ్లు తీసుకొని ఈ బిర్యానీ రైస్ మీద మూత మీద కరెక్ట్గా సరిపడే మూత పెట్టి దాని మీద ఆ నీళ్లు కొంచెం బరువు ఆగేటట్టు పెట్టానండి. ఈ ప్రొసీజరు పెద్ద పెద్ద ఫంక్షన్స్లో చేసేప్పుడు పైన మూత పెట్టి దాని మీద నిప్పులు కూడా వేస్తారు. లేదు అంటే గోధుమ పిండి అంటే ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండిని చుట్టూ మూతకి డేక్షకి కలిపి పెడతారు, లేదంటే ఒక బట్ట కట్టి పెడతారు. ఈ తిప్పలన్నీ నేను పడ్డాను కాబట్టి ఈజీ టెక్నిక్లో, ఈజీ వేలో, ఇన్స్టెంట్ కాలం అండి ఇది. ఇప్పుడు మళ్ళీ బట్టలు కడతా దానికి పిండి పెట్టుకుంటా అంటే అంత టైం సరిపోదు. ఎస్పెషల్లీ వర్కింగ్ లేడీస్ ఉన్నప్పుడు అస్సలు సరిపోదు. సో ఇలా నేను హెవీగా ఒక వాటర్ నిండుగా గిన్నె నిండా తీసుకొని ఆ మూత ఆవిరి బయటికి పోకుండా దాని మీద వజన్ పెట్టినందుకు నాకు అంతా కుక్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టేశాను కాబట్టి మీరు ఆల్రెడీ గుర్తుపట్టేస్తారు, బిర్యానీ ఫ్లేవర్గా ఆ స్మెల్ మీకు బాగా తెలుస్తుంటుంది. సో ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని పుడీస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి, మీ నియర్ అండ్ డియర్ వన్స్కి కూడా చెప్పండి దయచేసి.